భారతీ సిమెంట్, ఏసీసీ అలాగే రామ్కో సిమెంట్కి ఇప్పుడు కూటమి ప్రభుత్వం భారీగా షాక్ ఇచ్చిందని, భారతీ, ఏసీసీ, రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీలకు ప్రభుత్వం కేటాయించినటువంటి సున్నపు గనుల లీజ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం రద్దు చేయబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. భారతీ, ఏసీసీ, రామ్కో సిమెంట్లకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం భారీ జలక్ ఇవ్వబోతుందని, ఆ 3 సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలకు ప్రభుత్వం కేటాయించినటువంటి సున్నపు గనుల లీజ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం రద్దు చేయబోతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇది యాక్చువల్గా కృష్ణ గారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. మైన్స్ అన్నవికి ఒక పాలసీ తీసుకొచ్చారు. గనులు కేటాయించాలంటే వాటిని ఏదో ఎవరి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఇవ్వడం కాదు, దానికి మొత్తానికి దాని ఏమంటారు వేలం పాట అంటారు కదా, ఆ విధంగానే ఓపెన్ యాక్షన్ ద్వారానే ఇవ్వాలని చెప్పేసి పెట్టారు. సరే అది పక్కన పెడితే ఇప్పుడు భారతీయ సిమెంట్ వారికి దాదాపు కడప జిల్లాలో 2 చోట్ల 2 సున్నపు గనులు కేటాయించడం జరిగింది గతంలో. అలాగే ఏసీసీ సిమెంట్ వరకు ఒకటిని, మన రామ్కో సిమెంట్ వరకు ఒకటి, మొత్తం 4 గనులు లీజు వాళ్ళు కేటాయించారు. అయితే యాక్చువల్గా కృష్ణ గారు భారతీయ సిమెంట్ కేటాయించింది భారతీయ సిమెంట్ కాదు, అది గతంలో రఘురామ్ సిమెంట్ది. రఘురామ్ సిమెంట్కి వచ్చిన దాన్ని భారతీయ సిమెంట్ వారు తీసుకున్నారు. ఓకే. అయితే 2009లో అప్పటి ఉన్న ప్రభుత్వం మనకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి మన రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో మారింది ఇలా చేతులు. అయితే ఏదైనా సరే ఒక లీజు తీసుకున్న తర్వాత మైన్స్ డిపార్ట్మెంట్ నుంచితో పాటు పర్యావరణం నుంచి కూడా అనుమతులు తెచ్చుకోవాలి. అనుమతులు తెచ్చుకున్న తర్వాతే పనులు ప్రారంభించాలి. వాటికి అనుమతులు లేవు. 2 అలాగే ఏసీసీ సిమెంట్ కూడా సంబంధించింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాం వచ్చిన తర్వాత ఆ ఏసీసీ సిమెంట్కి సంబంధించింది కూడా ఎవరికి మన ఏమంటారో అదాని వారికి కేటాయించి చేశారు. అంటే దీన్ని ఏమంటున్నారంటే ఓవరాల్గా ఒక మైన్స్ అన్నది ప్రకృతి సంపద, ఇది ప్రజా సంపద. వాటిని ఇష్టారీతిగా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అంటే చట్టాలని, వీటిని, లీజుల్ని అన్నిటిని పక్కన పెట్టేసి తన సొంత వ్యక్తులకు ఏ విధంగా కేటాయించి చేసుకున్నారో, అసలు దానికి మైన్ పాలసీ ఉంది, ఆ పాలసీకి వ్యతిరేకంగా ఏ విధంగా తీసేసుకున్నారో అన్న దాని మీద ఈరోజు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా ముందు చూడండి ఆ విషయాలు. వాళ్ళకి 15 రోజులు గడువు ఇస్తారండి. ఇప్పుడు 15 రోజులు గడువు ఇచ్చిన తర్వాత, ఈ 15 రోజుల వివరణ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా రద్దు అయిపోయే అవకాశం ఉంది. భారతీయ సిమెంట్స్ కేటాయించిన 2 గనులు, ఏసీసీ సిమెంట్ కేటాయించిన 1 గని, అదేవిధంగా రామ్కో సిమెంట్ కేటాయించింది గని, 4 కూడా రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే ఇది ఏదో కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద వీళ్ళ మీద కక్ష ధోరణి చర్యలతో చేసుకున్నటువంటి కార్యక్రమం కాదండి. ఇది కేంద్ర ప్రభుత్వ పాలసీ. దేశవ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి అంతే ఆ లీజు రద్దు చేసేటువంటి అవకాశం. గతంలో స్పెక్ట్రమ్ కుంభకోణం వచ్చింది అప్పట్లో, రాజా గారిని అరెస్ట్ చేయడం అన్నీ మనకు తెలుసు. అంతకు ముందు అంతే. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమన్నా టెండర్ ఇవ్వకుండా వాళ్ళు ఒక్కడే టెండర్ చేయడం, బెదిరించడం, వాళ్ళకి కేటాయించడం. అప్పుడు ఏమవుతుంది, అంగబలం అర్ధబలం ఉన్న వాళ్ళకే అది వెళ్ళిపోయేది. అలా కాకుండా ఒక సీక్రెట్ టెండర్ చేసేలాగా, ఓపెన్ యాక్షన్ పెట్టేలాగా, ఎవరు ఎక్కువగా టెండర్ పాల్గొంటే వాళ్ళకి ఇచ్చేలాగా విధానం ప్రవేశపెట్టారు. దాన్ని కూడా వ్యతిరేకించి పర్యావరణ అనుమతులు తీసుకోకుండా, మైనింగ్ అనుమతులు తీసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేటాయించుకుని ఏ విధంగా చేస్తున్నారనడానికి ఇది పెద్ద ఉదాహరణ. ఏంటంటే ఇదని కదండి. ఇప్పుడు వ్యాన్పిక్ కుంభకోణం వచ్చింది. ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వాన్ని లేకపోతే ప్రభుత్వంలో తన అన్యాయాలు అడ్డం పెట్టుకుని ఏ విధంగా ప్రజా సంపదని, ప్రకృతిని దోచేశారు అనడానికి ఉదాహరణలు ఎన్ని కేసులు అన్నీ కూడా. ఓకే. అప్పుడు ఆఖరికి గాలిజనార్దన్ కేసు చూడండి, ఓబులాంపురం మైనింగ్ కేసు ఏంటది, వాళ్ళకి ఇచ్చిన అవకాశం ఎంత ప్లేస్ ఇచ్చారు, వాళ్ళు ఏకంగా కర్ణాటక ఆంధ్ర బోర్డర్లు కూడా తవ్వేశారు. ఏకంగా ఇప్పుడు మనకి ఆ బోర్డర్ల మీద నిర్దేశించడానికి పెద్ద కమిటీ ఇవ్వాల్సి వచ్చింది. అంటే 1 ఎకరం తవ్వుకుంటాకి ఇస్తే ఆ పక్కన చుట్టూ 10 ఎకరాలు తవ్వేసుకుంటారు. ఆ విధంగా నేను అంటుంది ఏదైనా భారతీయ సిమెంట్ మిగతా విషయాల్లో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు రకరకాలుగా మాట్లాడతాడు. అసలు ఆ భారతీయ సిమెంట్కో లేకపోతే నాకు వ్యాపారాలు లేవు, టీవీలు లేవు, ఛానల్ లేవు అంటాడు కదా. మరి ఇవన్నీ ఏంటో మనకు అర్థం కాదు. ఇప్పుడు ఏమంటారంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వం కక్ష ధోరణి చర్యలు తీసుకుంటుంది, అది ఇది అని మాట్లాడతారు. కూటమి ప్రభుత్వం కాదు ఇది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం, ఆ మైనింగ్ పాలసీ ప్రకారం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ డైరెక్షన్ ఇస్తుంది. ఎవరికి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు ఇస్తుంది.
15 రోజులు టైం ఇస్తుంది. ఈ 15 రోజుల్లో చెప్పాలి, కానీ చెప్పే అవకాశాలు లేవు. ఎందుకంటే ఎక్కడ పర్యావరణ అనుమతులు కానీ మైనింగ్ అనుమతులు కానీ లేవు కాబట్టి 15 రోజులు పోయిన తర్వాత ఖచ్చితంగా ఈ 4 గనుల లీజు కూడా రద్దు చేసేట అవకాశం 100% ఉంది. అంటే దీన్ని రాజకీయంగా చూడకూడదు. ఇది ఎవరైనా కూడా ఇప్పుడు భారతీయ సిమెంట్ కాబట్టి భారతీయ గారి పేరు కాబట్టి ఏదో బయటకు వచ్చినట్టుగా కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా సరే మైనింగ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే పర్యావరణ అనుమతులు కానీ ఈ అనుమతులు తీసుకోకుండా అక్రమంగా తవ్వేసుకుంటే ప్రకృతి సంపద దోచేసుకుంటా ఉంటే ఎవరికైనా శిక్ష పడుతుంది, ఎవరైనా స్వాధీనం చేసుకుంటారు. దాంట్లో ఒక భాగం అంతే భారతీయ సిమెంట్ అన్నది. ప్రత్యేకించి ఏదో వైఎస్ భారతీయ గారి మీద కక్ష కట్టి చేసుకుంటున్నారు అన్నట్టుగా మొదలెట్టేస్తారు. అప్పుడే ఇలా రేపు వాళ్ళకి సంబంధించిన అనలిస్టులు వస్తారు, ఆ ఛానల్లోనే పత్రికల్లో కూర్చుని కుట్రపూరితం అని చెప్పేసి. సరస్వతి ల్యాండ్స్ ఏంటంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదా, మళ్ళీ తిరిగి లాక్కోలేదా భూములు? అవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా ఏంటంటే ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని మిగతా అంతా ప్రజలని ప్రకృతి సంపదను దోచుకునే కార్యక్రమంలో భాగమే ఈ కార్యక్రమాలన్నీ. ఇవి కూటమి ప్రభుత్వం చూస్తా ఊరుకోదు. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ రామ్కో సిమెంటా, ఏసీసీ సిమెంటా, వాళ్ళ ఓనర్లు ఎవరో, భారతీయ సిమెంట్ ఓనర్ ఎవరో, ఆ బోధన డైరెక్టర్లు ఎవరో, ఇవన్నీ మాకు అనవసరం. అది ప్రకృతి సంపదను అన్యాయంగా వాళ్ళు దోచుకున్నారా లేదా దాని మీద చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని మీలాంటి పత్రికలు ప్రశ్నిస్తారు కదా, ఏమంటే గతంలో అక్రమాలు జరిగినాయి, అక్రమాలు మీరేమో ఏలెట్టు చూపించారు, ఆ అక్రమాలు మీరు ఏం చర్యలు తీసుకున్నారని చెప్పి మీలాంటి వారు అడిగారు అనుకో. అంటే కేవలం భారతీ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇలా కనుక చేస్తుంటే మరి ఏసీసీ సిమెంట్కి సంబంధించి అలాగే రామ్కో సిమెంట్కి సంబంధించినటువంటి సున్నపు గనుల లీజు కూడా రద్దు చేస్తున్నారు కదా. అదే అంటున్నానండి, ఇది వాళ్ళ వీళ్ళని కాదు, వ్యక్తులతో సంబంధం లేదు. వాళ్ళు చేసింది తప్ప రైటా, వాళ్ళు దోచుకున్నది ప్రకృతి సంపదని కరెక్టా కాదా, న్యాయపరంగా చట్టపరంగా వాళ్ళకి సమయం ఇచ్చి నోటీసులు ఇచ్చి అన్నీ చేసి తగు చర్యలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు రేపు కేంద్ర ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి కదా రాష్ట్ర ప్రభుత్వం. మేము దేశవ్యాప్తంగా ఒక పాలసీ పెట్టినప్పుడు ఆ పాలసీని అమలుపరచవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా మీకు ఉంది కదా, మీరు ఏ చర్యలు తీసుకుంటారని అడిగింది అనుకోండి, సమాధానం చెప్పాలిగా. అవును, అందుకని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇస్తుంది, 15 days టైం ఇస్తుంది, అన్ని రకాలుగా ఇచ్చి ఎవరిదైనా సరే వదిలే ప్రశస్తే లేదు, అన్నీ బయటకు వస్తాయి సార్. ఇయనే కదండి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ ఇసుకలకు సంబంధించి కావచ్చు, లేదా నల్ల మట్టి కావచ్చు, ఎర్ర మట్టి కావచ్చు, ఏదైనా కావచ్చు, వీళ్ళు ఏ విధంగా దోచుకున్నారో అన్నది ప్రజలకి తెలుసు. ప్రజా సంపదను తిరిగి ప్రజలకు అప్పచెప్పవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. ఆ నమ్మకంతో ఓట్లేశారు కూటమి ప్రభుత్వానికి. 164 మంది సీట్లు ఇచ్చారని ఊరికే ఇవ్వలేదు కదా. ప్రజా సంపదను కాపాడతారో, రాష్ట్ర భవిష్యత్తును కాపాడతారో అనేటువంటి విధానంతో మాకు ఇచ్చారు కదా 140 మందిని. ఖచ్చితంగా ఆ విధమైనటువంటి చర్యలతోటే మేము ముందుకెళ్తాం తప్ప ఎవరి మీద ఒక కక్షధోరణి చర్యలు అవి మాత్రం కొన్ని టీవీ ఛానల్లో పత్రికల్లో ఇదే వస్తుంది. కూర్చుంటారు ఆల్రెడీ ఇవాళ సాయంత్రం మొదలు పెడతారు, రేపు వద్దు పేపర్లో వస్తుంది. ఇదిగో కూటమి ప్రభుత్వం మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగం మొదలు పెట్టింది, లేకపోతేనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్షధోరణి చర్యలు చూపిస్తుంది, మా కల్తీనయ్యి అన్నారా, దన్నారు ఇది అన్నారు, అన్నీ కూడా సరైన విధానం ఎలా అంటారు. వాళ్ళు దోచుకోవడం కూడా సరైన విధానం అంటారు. విచిత్రం ఏంటంటే మీరు కృష్ణ గారు ఒక మాట ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారు 2 కేసుల్లో ఉన్నాడు కదా, అసలు సంబంధం ఏంటి అతనికి, అతని తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం సెక్రటేరియట్ కూడా అడుగు పెట్టలేదు. ఆయన సెక్రటేరియట్కి అడుగు పెట్టక్కర్లేదు, అన్ని బెంగళూరు ప్యాలెస్ నుంచే చక్కెర తిప్పేవాడు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చే వ్యక్తుల పేర్లు కూడా యాక్చువల్గా ఏం చేస్తారంటే కేంద్రానికి పంపుతారు. కేంద్రం అంటే మీన్స్ వాళ్ళ అధిష్టానానికి, అవును, ఏఐసిసికి 1, 2, 3 ఆప్షన్లు ఇచ్చి పంపిస్తూ ఉంటారు. వీళ్ళు ఆప్షన్ ముందు పెట్టుకుంటారు. ఆ పేపర్లో కూడా బెంగళూరు త్రూ డైరెక్ట్గా వెళ్ళి కాదు, బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి, బెంగళూరు ప్యాలెస్ ఢిల్లీ వెళ్ళి, బెంగళూరు ప్యాలెస్లో వీరికి ఎవరైతే సూట్ కేసులు ఇస్తారో వాళ్ళ పేర్లు ముందుకెళ్ళి మిగతా పేర్లు వెనక్కి వెళ్ళి ఇవన్నీ అందరూ తెలిసినదే. ఓకే, వాన్పిక్ ఇప్పుడు 58 సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులకు సంబంధించి 58 సంస్థలు ఆల్రెడీ క్విట్ ప్రోకో విధానంలో ఇరుక్కున్నాయి. మరి వాళ్ళందరూ మరి అప్పట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాదు కదా, ఎందుకు జరిగింది? అధికారం లేనప్పుడే అలా చేశాడే, అధికారం ఉన్నప్పుడు ఇటువంటి మళ్ళీ ఆయన లీజుకి అప్రూవల్ ఇచ్చేసాడు. 2019-20 మధ్యలో మళ్ళీ ఎవరైతే రద్దు చేయాలని డిసైడ్ చేశారు గత ప్రభుత్వాలు, మళ్ళీ వీళ్ళ అనుమతి ఇచ్చేశారు. వీళ్ళు ఇష్టారాజ్యం, అధికారంలో ఉన్నాం కదా, రాష్ట్రం అంటే మన సొంత ఎస్టేటు, తవ్వుకోవడమే అన్నట్టు ఇచ్చేశారు. అవన్నీ బయటకు వస్తున్నాయి, వాటి మీద చర్యలు తీసుకుంటున్నారు. అది రాజకీయ కుట్రపూరిత చర్య ఎలా అవుతుంది? ఖచ్చితంగా ప్రజా సంపదనే ప్రజలకే అది చెప్పాలి. అది మా కూటమి ప్రభుత్వ బాధ్యత, అదే చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.